ఓన్లీ వడ్డీ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 1 సంవత్సరం 3 నెలలు, ఇక్కడ వడ్డీ రేట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిశ్రమ భిన్న రూపంలో ఉంది కాబట్టి దాన్ని మారిస్తే 8/1/2 16 17/2%. ఈ 1 సంవత్సరం కాలానికేమో చక్ర వడ్డీ అప్లై చేయాలి, ఈ 3 నెలల కాలానికేమో బారు వడ్డీ అప్లై చేసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, ముందు ఈ 1 సంవత్సర కాలానికి చక్ర వడ్డీ కనుక్కుందాం. చక్రవడ్డీ ఓన్లీ చక్రవడ్డీ ఎంత వస్తుంది? వడ్డీ వచ్చేసి ఈ 10,000 అమౌంట్కి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7/2, ఓన్లీ 1 ఇయరే కాబట్టి బై 1 వేసిన ఏం కాదు. ఓకే, బై 100, ఈ 2 zeros ఈ 2 zeros, 2 ones 2 50s. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 17 5s 85, ఈ 0, ఇది వడ్డీ. ఇప్పుడు ఈ 3 నెలల కాలానికి కూడా కనుక్కోవాలి. అంటే ఈ 850 అనేది దీన్ని కలిసిపోతుంది. అంటే 850 అంటే 10,850 రూపాయలు. ఇది అసలు అవుతుంది ఈ రిమైనింగ్ 3 monthsకి. దీనికి బారు వడ్డీ ప్రకారం PTR/100 వేసుకుంటే సరిపోతుంది. PTR/100, P వచ్చేసి 10,850 ఇంటూ T వచ్చేసి 3 నెలల కాలం. దీన్ని ఇయర్స్లోకి మార్చాలి, అంటే నెలల్ని సంవత్సరాలకు మార్చాలంటే 3/12 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17/2 బై 100. ఈ 0 క్యాన్సిల్, ఇక్కడ వచ్చేసి 3 ones 3 4s, తర్వాత 5తో 5 2s 10, 5 ones 5 7s. ఇక్కడ వీటన్నిటిని మల్టిప్లై చేసి 217 ఇంటూ 17/2 4s 8 8 2 16 ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని యాడ్ చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది. A, B అనే ఇద్దరు వ్యక్తులు కొంత సొమ్మును 3:5 నిష్పత్తిలో పంచుకున్నారు. B కంటే Aకు 4,000 తక్కువగా వచ్చినది. అంటే ఇంత తక్కువ ఎక్కువ అన్నప్పుడు వీరిద్దరి మధ్య భేదం అని. భేదం ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలు. కాబట్టి 2 parts అమౌంట్ వచ్చేసి 4,000 అని అర్థం. క్యాన్సిల్ చేస్తే 1 part వచ్చేసి ఎంత? 2,000. అయినా వారు పంచుకున్న మొత్తం సొమ్ము మొత్తం ఎన్ని భాగాలు? 8 భాగాలు. 8 parts, 8 భాగాలు. ఒక భాగం 2,000 కాబట్టి 8 భాగాలు కాబట్టి 8 ఇంటూ 2,000 అంటే 16,000. నెక్స్ట్, AB అనే రేఖాఖండమునకు L అనే ఒక రేఖ లంబంగా ఉంది. L పై M ఒక బిందువు. ఇప్పుడు ఇది AB అనే రేఖ, L పై M అనేది ఒక బిందువు. AM ఈజ్ ఈక్వల్ టు BM. ముందు ఇది లంబంగా ఉంది, ఇది లంబరేఖ, దానిపై M అనేది ఒక బిందువు. ఈ AM ఇది దూరం సమానం అయితే ఒక లంబరేఖపై ఉండే బిందువు ఈ అంత్య బిందువులకు సమాన దూరంగా ఉంది అంటే ఈ రేఖ లంబ సమద్విఖండన రేఖ అవుతుంది అని. అంటే ఫస్ట్ ఇది లంబంగా ఉండేది అనేది కరెక్ట్, ఏబీను ఎల్ సమద్విఖండన చేస్తుంది అనేది కూడా కరెక్ట్. ఇవి రెండు కూడా కరెక్ట్. సంపూరక కోణాలు రెండు అధిక కోణాలు అవుతాయి. మనం తీసుకున్న సంపూరక కోణాలు రెండు కూడా అధిక కోణాలు కావడానికి అవకాశం లేదు. సపోజ్ రెండు 91 తీసుకున్నాం అనుకోండి, 182. ఇవి రెండు అధిక కోణాలు తీసుకున్నాం, యాడ్ చేస్తే 182 వస్తుంది. అంటే అలా రాకూడదు. అంటే ఒకటి అధిక కోణం అయితే ఇంకొకటి అల్ప కోణం అవుతుంది సంపూరక కోణాల్లో. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్. రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు 4 జతల ఆసన్న కోణాలు ఏర్పడతాయి, అడ్జసెంట్ యాంగిల్స్. ఇలా ఉన్నప్పుడు ఈ రెండు తీసుకుంటే ఒక జత ఆసన్న కోణాలు, ఈ రెండు తీసుకుంటే ఒక జత ఆసన్న కోణాలు, ఈ రెండు తీసుకుంటే ఒక జత ఆసన్న కోణాలు, ఇవి రెండు అట్లాగా 4 జతలు ఉంటాయి. ఇది కరెక్ట్. x-20 యొక్క పూరక కోణం, దేనికైతే పూరక కోణం కావాలనో దాన్ని మనం 90లో నుంచి తీసివేయాలి. 90 మైనస్ ఆఫ్ x మైనస్ 20, 90 మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20, 90 ప్లస్ 20 110 మైనస్ x. కాబట్టి ఇది కరెక్ట్. ఒక వృత్తము మరియు త్రిభుజం గరిష్టంగా 6 బిందువుల వద్ద ఖండించుకుంటాయి. ఇది వృత్తం. త్రిభుజాన్ని ఇలాగని మనం డ్రా చేస్తే ఇది వృత్తం,
త్రిభుజాన్ని ఇలా డ్రా చేస్తే గరిష్టంగా ఎన్ని బిందువులు వస్తున్నాయి? ఇక్కడ ఒక 2 పాయింట్స్, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2. మ్యాక్సిమం మనకు 6 పాయింట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది కరెక్ట్. ఏబిసిడి ఒక చతుర్భుజం. యాంగిల్ డి మైనస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 3/7 ఇంటూ యాంగిల్ డి. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 7/6 ఇంటూ యాంగిల్ సి అయినా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత? ఇలా కండిషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఓవరాల్గా కామన్గా ఏదైతే ఉందో మనకు దాన్ని రైట్ సైడ్ నెంబర్స్ వైపు తీసుకెళ్ళి వేరేగా ఉన్న అక్షరాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచితే మనకు ఉపయోగంగా ఉంటుంది. కనుక దీన్ని కర్త చేసి రాయాలి. కర్త చేసి రాయాలనుకున్న దానికి మైనస్ ఉండకూడదు కాబట్టి దాన్ని అటు సైడ్ తీసుకెళ్దాం. అంటే యాంగిల్ డి ప్లస్ 100 ఇటు సైడ్ వస్తే -100 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. దీన్ని యాంగిల్ ఏ ప్లేస్లో యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ యాంగిల్ డి అనేది అటు పక్కే ఉంది కాబట్టి దీన్ని అలాగే ఉంచేయండి. ఇది కూడా యాంగిల్ సిని కర్త చేసి రాయాలి. అంటే ఉమ్మడిగా ఉండే అక్షరం నెంబర్స్ వైపు ఉండాలి, వేరేగా ఉన్న అక్షరం మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే కర్త చేసి రాయాలి. అంటే యాంగిల్ డి ఇంటూ 6/7 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇప్పుడు ఇదొకటి, ఇది వీటన్నిటిని యూజ్ చేస్తాం. ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం కాబట్టి దానిలో ఉండే 4 కోణాల మొత్తం ఏమైపోతుంది? 360 అయిపోతుంది. అంటే ఏ ప్లేస్లో ఏం రాయాలి? యాంగిల్ డి -100. యాంగిల్ బి ప్లేస్లో ఏం రాయాలి? 3D/7. యాంగిల్ సి ప్లేస్లో ఏం రాయాలి? 6D/7. యాంగిల్ డిని అలాగే ఉంచేసేయాలి. ఈజ్ ఈక్వల్ టు 360.